మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణకు మంజూరైన 7 నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలనే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, సీతారామ వంటి ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ ఎజెండా రావడం ఆందోళనకరమని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ఇంజనీర్ల వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దిస్ ఇస్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఇస్ అన్ అఫీషియల్ ఎజెండా. యూ కెన్ సీ ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6, ఇది పేజ్ నంబర్ వచ్చేసి 15, 18.3.6. The following projects were taken up by the state of Telangana after bifurcation, and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది, వాటికి టీఏసీ అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 టీఎంసీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీ, చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీ, చెనాకా కొరాట 1.2 టీఎంసీ, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 టీఎంసీలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ MOWR, CWC from time to time duly protesting against these projects taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014, and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India. Ani emantadu, the TAC clearances to the above projects may be reviewed. ఇప్పుడు కొత్తగిచ్చుడు కాదు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టు లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నాకు కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటుంది, ఏమవుతుంది? తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపసు వస్తా ఉన్నాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి,
ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు?